మన హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దేవుని ముందు దీపం వెలిగించాలంటే ప్రతి దీపం మనలోని అజ్ఞాన్ని పారద్రోలి జ్ఞానాన్ని మరియు సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అయితే మనకు ఏ కష్టం వచ్చినా, ఏ కోరిక ఉన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపం వెలిగిస్తే చాలు. ఎంతటి అసాధ్యమైన పనులైనా సుసాధ్యం అవుతాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అసలు ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వివిధ రకాల కష్టాలు తొలగిపోవడానికి ఏ దేవుడికి ఏ నూనెతో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలి, అలాగే కష్టాలు పోవడానికి చేసే నిమ్మకాయ, కొబ్బరికాయ మరియు ఉప్పు దీపాల రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఇత్తడి లేదా మట్టి కుందుల్లో దీపారాధన చేస్తాం. కానీ వారానికి ఒక్కసారైనా సరే పిండి దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ దీపం తయారీ కోసం స్వచ్ఛమైన బియ్య పిండి, కొద్దిగా బెల్లం తురుము, ఆవు పాలు పోసి ప్రమిదలుగా చేసుకోవాలి. ఈ మూడింటిని కలయిక సాక్షాత్తు ఆ త్రిమూర్తుల స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఇలా తయారు చేసిన ప్రమిదలకు గంధం, కుంకుమ పెట్టి కేవలం ఆవు నెయ్యితోనే దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని నేరుగా నేల మీదను కాకుండా ఒక తమలపాకు పైన కొద్దిగా బియ్యం పోసి దాని మీద ఉంచి వెలిగించడం ఎంతో శ్రేష్టకరం. ఇక వెలిగించిన దిశల విషయానికి వస్తే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తూర్పు ముఖంగా వెలిగిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే తీవ్రమైన అప్పుల బాధల్లో ఉన్నవారు ఉత్తర ముఖంగా వెలిగిస్తే కుబేరునికి కటాక్షం లభించి సిరి సంపదలు కలిసి వస్తాయి. చివరిగా ఒక చిన్న పరిహారం, ఈ పిండి దీపం దగ్గర ₹1 బిళ్ళను ఉంచాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ బిళ్ళను తీసి మీ ఇంట్లో ఉన్న పర్సులో లేదా బీరువాలను పెట్టుకుంటే ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు అమాంతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా శనివారం నాడు పిండి దీపం వెలిగించడం వల్ల శ్రీవారికి అత్యంత ప్రీతికరం. తీరని కోరికలు ఉన్నవారు వరుసగా 5 శనివారాలు ఈ దీపాన్ని వెలిగించాలి. అరటి పండ్లు లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు మరియు ఆర్థిక కష్టాలు వెంటనే మాయమవుతాయి. అంతేకాకుండా 7 వారాల పాటు నిష్టగా వెలిగిస్తే 7 జన్మల పాపాలు కూడా హరిస్తాయని మన పెద్దల నమ్మకం. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గోశాలలో ఈ దీపాన్ని వెలిగించి గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు పూజా గదిలో పిండి దీపం పక్కన 2 పసుపు కొమ్ములను పెట్టి పూజ చేస్తే త్వరగా కళ్యాణ గడియలు వస్తాయి. సొంత ఇంటి కళ నెరవేరాలంటే ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. బియ్య పిండిలో కుంకుమ కలిపి తయారు చేసిన ఎర్రటి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా వరుసగా 11 వారాల పాటు చేస్తే మీ సొంతింటి కళ అతి త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లోని స్త్రీల విషయానికి వస్తే ప్రతి శుక్రవారం సాయంత్రం తులసి కోట దగ్గర పిండి దీపాన్ని వెలిగిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే సంధ్యా సమయంలో అంటే అంటే 6 నుండి 7 గంటల మధ్య ప్రధాన సింహద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగిస్తే ఆ వెలుగు చూసి మహాలక్ష్మి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుందట. దీనితో పాటు మీ భర్త వ్యాపారంలో ఆటంకాలు తొలగి ఆదాయం పెరగాలంటే శుక్రవారం నాడు బియ్య పిండిలో పసుపు, బెల్లం కలిపి ప్రమిదలను తయారు చేయాలి. వాటిని అమ్మవారి లేదా స్వామివారి ముందు వెలిగిస్తే అనూహ్యమైన ధనలాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు కలగాలంటే ప్రతి బుధవారం పిండిలో కర్పూరం పొడి కలిపి సరస్వతీదేవి ముందు వెలిగిస్తే అపారమైన తెలివితేటలు పెరుగుతాయి. వీటితో పాటు దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని చెత్తబుట్టలో వేయడం మహాపాపం. దాన్ని చిన్న ఉండలుగా చేసి చేపలకు వేస్తే కోటి యజ్ఞాల ఫలితం దక్కుతుందని లేదా గోమాతకు తినిపించవచ్చు. ఇవేమీ కుదరకపోతే నీటిలో కలిపి ఎవరు తొక్కని చెట్టు మొదట్లో పోయాలి. ముఖ్యంగా ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా సాంబ్రాణి మరియు ధూపాన్ని మాత్రం ప్రత్యేకంగా వేస్తే చుట్టుపక్కల ఉన్న దేవత శక్తులన్నీ ఆ దీపంలోకి ఆవాహన అవుతాయని. ఇక మన జ్యోతిష శాస్త్రంలో పిండి దీపంతో పాటు మరికొన్ని దీపాలకు అపారమైన శక్తులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిమ్మకాయ దీపం. కష్టాలు, శత్రు బాధలు, నరదిష్టి పోవాలంటే మంగళవారం రాహుకాలంలో అమ్మవారిని గుడిలో ఈ దీపాన్ని వెలిగించాలి. నిమ్మకాయను సగానికి కోసి రసం తీసేసి వెనక్కి తిప్పి ఆవు నెయ్యితో వెలిగిస్తే దోషాలన్నీ పటాపంచలు అవుతాయి. అలాగే మీ బలమైన కోరికలు వెంటనే నెరవేరాలంటే కొబ్బరికాయను సమానంగా పగలగొట్టి ఆ చిప్పలో నూనె పోసి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి. ఇక అప్పుల బాధలన్నీ ఉన్నవారు శుక్రవారం నాడు ఒక ప్లేట్లో కళ్ళుపు పోసి దానిపై మట్టి ప్రమిదను ఉంచి ఉప్పు దీపం వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి. దీపారాధనకు వాడే నువ్వుల నూనెలో విషయానికి వస్తే అనారోగ్యంతో బాధపడేవారు ఆముదంతో
దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఎలినాటి శని ప్రభావం ఉన్నవారు శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో ఆముదంతో దీపాన్ని వెలిగిస్తే శని బాధలు పూర్తిగా తొలగిపోయి, అలాగే ఇంట్లో సంపద నిలకడగా ఉండాలి అంటే నువ్వుల నూనెతో కొద్దిగా ఆముదం కలపాలి. అదే నువ్వుల నూనెలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నువ్వులు కలిపి ప్రమిదలా చేసి ఇంట్లో దీపారాధన చేస్తే అప్పులు ఉబ్బి నుండి త్వరగా బయటపడతారు. అలాగే ఒత్తుల విషయానికి వస్తే మనం వెలిగించిన ఒత్తులు కాబట్టి ఫలితాలను మారుతా ఉంటాయి. తామర తోడుతో చేసిన వత్తులను వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే అరటి నార ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది, ఉజ్వలంగా ఉంటుంది. ఇక కుజదోషం ఉన్నవారు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోయి త్వరగా వివాహం అవుతుంది. అలాగే సాధారణ ఒత్తులకు కొద్దిగా పసుపు రాసి ఆరబెట్టి వెలిగిస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒకవేళ గొడవలు తీవ్రంగా ఉంటే 2 ఒత్తులు ఒకటిగా కలిపి ఆవు నెయ్యితో పిండి దీపాన్ని వెలిగిస్తే వారి మధ్య అన్యోన్యత తిరిగి చిగురిస్తుంది. చివరిగా దీపారాధన నియమాలు చూస్తే ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు పొరపాటును కూడా ఇల్లు ఊడ్చడం, ఇలా శుభ్రం చేయడం లేదా చెత్తను బయట పడేయడం అలాంటివి అస్సలు పొరపాటును కూడా చేయకూడదు. అలాగే అగ్గిపుల్లతో లేదా అగరబత్తితో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా ఒక ఏకహారతిని లేదా కర్పూరాన్ని వెలిగించి దాన్ని ద్వారా దీపాన్ని వెలిగించడం సరైన పద్ధతి. సంవత్సరాలు తరబడి ఒకే మట్టి ప్రమిదను వాడకూడదు. కనీసం ఏడాదికి ఒకసారైనా కొత్తవి కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కుందులో ఎప్పుడూ కూడా ఏకబత్తిని వెలిగించకూడదు. కనీసం 2 ఒత్తులు వెలిగిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే 5 ఒత్తులతో వెలిగిస్తే ఏ లోటు లేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.